కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తుంది. ఎక్కడ చూసినా జలదిగ్బంధంలో చిక్కుకున్న ఇళ్లు, ఉప్పొంగిన వాగులు, వంకలతో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పాల్వంచ గ్రామంలో పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. అక్కడ పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీచరణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనము పాల్వంచ చుక్కపల్లి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్ లో చూస్తున్నాము మనము పాల్వంచ ఏదైతే వాగు ఉందో ఉప్పొంగి పోగుతుంది. సో ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జ్ ని అయితే ప్రస్తుతం తాత్కాలికంగా మూసివేశారు. అటు పక్కన చుక్కన్పల్లి అనే విలేజ్ దగ్గర కూడా వెహికల్ అన్ని ఆగిపోయాయి. సో నిత్యావసర వస్తువులు కానీ మిగతా మనం అక్కడ విజువల్ లో కూడా చూస్తున్నాం. కూరగాయలు అమ్మే వ్యక్తి టమాటాలను తాను కామారెడ్డి నుండి ఇక్కడ పాల్వంచ అనే గ్రామం వరకు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు మోసుకుపోయి ఆ ఊర్లో అమ్మే పరిస్థితి ఉంది. సో మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఫ్రూట్ వెండర్ ని కూడా చూస్తున్నాము. ఈ ఫ్రూట్స్ కూడా వాళ్ళు మోసుకొని పోతున్నారు. సో మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ రెండు విలేజ్లలో మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందని కూడా చెప్పాలి. ఇప్పటికీ కూడా చూస్తున్నాము. ఈ రోజు కాస్త ఎండ వచ్చింది, సూర్యుడు ఈ రోజు రశ్మించినా కూడా ఇంకా ఈ వాగు అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఈ బ్రిడ్జ్ చాలా ఏళ్ళు అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇది చాలా బ్రిడ్జ్ తో పాటు ఈ పరిసర ప్రాంతాల నేలంతా మట్టి అంతా కూడా పచ్చి పచ్చిగా ఉండడంతో ఈ బ్రిడ్జ్ పైన వాహనాలను ఒకవేళ అనుమతిస్తే ఆ వెయిట్ సడన్ గా పడడంతో బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోతుందేమో అని ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇక్కడ ఈ బ్రిడ్జ్ తో పాటు అంటే ఈ రోడ్ ని మొత్తం కూడా బ్లాక్ చేశామని కూడా పోలీస్ అధికారులు చెబుతున్నారు. చాలా మందిని మనం ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. అందరూ ఇక్కడ నడక మార్గాన్ని ఈ రెండు గ్రామాలు కూడా దాడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మీ పేరు చెప్పండి, మీరు ఏ గ్రామానికి చెందినవారు? నా పేరు శంకర్ అండి. మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామం మాది. ఇక్కడ నుంచి మీ విలేజ్ ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి వచ్చాను నేను కామారెడ్డికి వెళ్దామని. ఇక్కడ పరిస్థితి స్వయంగా ఇప్పుడు చూస్తున్నాను. ఇది నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు చరిత్రలో చూసినట్టు లేదు. ఇంతకుముందు పాత బ్రిడ్జ్ అది కనిపించడం లేదు. వర్షం వచ్చి 3 రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ ఈ బ్రిడ్జిని చూసి నేనే అవాక్ అయిపోయాను. ఇలాంటి భయంకరమైన పరిస్థితి నేను ఎప్పుడు కనివిని ఎరగని విధంగా ఇప్పుడు గమనించడం జరిగింది. చాలా కష్టాలు ఫేస్ అవుతున్నాయి. ఇప్పుడు మామూలుగా ఇది కామారెడ్డి టు కరీంనగర్కి వెళ్లే జాతీయ రహదారి లెక్కనే లాంటిది ఇది. అక్కడ NH 44 చూసాం, అది కూడా భయంకరంగానే ఉంది. నిన్నటి నుంచి 3 రోజులుగా అక్కడ ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఇప్పటికి కూడా ప్రభుత్వం వాళ్ళు స్పందించి. మీరు ఎలా వచ్చారు? నడక మార్గాన్ని వచ్చారా ఆ ఊరు నుంచి ఇక్కడికి? నేను 25 కిలోమీటర్ కామారెడ్డికి బైక్ మీద వెళ్దామని అనుకున్నాను. బైక్ అక్కడ పెట్టేసి అక్కడ లాక్ చేసేసి నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళాలి సార్ నేను. సో ఇప్పుడు ఆటోస్ అవన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయి? లేవండి, చాలా ప్రాబ్లం. అక్కడ ఉన్నారంటే అక్కడ వెళ్ళాలి, ఒక 5-10 కిలోమీటర్ వెళ్తే అక్కడ వాళ్ళు వచ్చారో మళ్ళీ అక్కడ నుంచి దారిలో ఎలా ఉందో తెలియదు. చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్న చాలా సఫర్ అవుతున్నాము. మేమే కాదు, మీరు చూస్తున్నారు ఇక్కడ కార్లో వచ్చిన వాళ్ళు, వెహికల్, లారీస్ అక్కడ నుంచి మీరు ఇక్కడ కార్లు ఎక్కడ పడుతున్నాయి, అక్కడ నుంచి చుక్కాపూర్ అక్కడ దగ్గర 5 కిలోమీటర్ వరకు లారీస్ ఆగిపోయి ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ మొత్తం వ్యవస్థ ఇక్కడ ఆగిపోయింది. ఇది గమనించాల్సిన విషయం. ఇప్పుడు సో ప్రస్తుతం అధికారులు ఈ బ్రిడ్జ్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది దానిపైన ఏమైనా చెప్పారా? ఏమైనా సమాచారం? ఈ సమాచారం మనకేం తెలియదండి. మొత్తం మీద సంబంధిత అధికారులు దీన్ని చొరవ తీసుకుని తొందరగా పునరుద్ధరించ చేస్తే ఇది రహదారు ప్రజల సౌకర్యార్థం మనకు మేలు జరుగుతుందని నేను మాత్రమే చెప్పగలను. బ్రిడ్జ్ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి మొత్తం అటు ఇటు? ఇటు సుమారుగా ఇటు ఒక 30 గ్రామాలు ఉంటాయి. మండలమే ఉందండి. ఇక్కడ 2 మండలాలు ఇటు సైడ్ ఉన్నాయి. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ మాకు. కామారెడ్డి ఇటు సైడ్ చాలా మండలాలు ఉంటాయి. కానీ ఇక్కడ అయితే ఈ జిల్లాకి సంబంధించిన 2 మండలాల ప్రజలు నిత్యం వెళ్తూ ఉండాలి. మాకు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు క్రాప్ కి ఫర్టిలైజర్ 2 మండలాలలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? సుమారు అక్కడ 27 మండలాలు ఉంటాయండి. సుమారుగా పర్టికులర్ ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీలో ఉన్న 2 మండలాలలో ఎన్ని గ్రామాలు? 27 గ్రామాలు. సుమారుగా 27 గ్రామాలు ఈ బ్రిడ్జ్ నుంచి ఈ జిల్లాకి వెళ్తుంటారు. కానీ దీనికంటే ఎక్కువ జిల్లా కరీంనగర్, వరంగల్ నుంచి ఇక్కడ జర్నీ అనేది ఉంటుందండి ఎవ్రీ డే. అయితే అది కదా బ్రేకప్ అయిపోయింది. చూస్తే సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ రావడానికి అక్కడ ఆపేస్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఈ బ్రిడ్జ్ కట్టక ముందు కూడా ప్రతిసారి వర్షాకాలం ఇదే పరిస్థితి? ఇంతకంటే తక్కువ ఉంటుండే. ఇంత రేంజ్ లో అండి ఇది బాగా సుమారుగా 30 సెంటీమీటర్స్ నుంచి 40 సెంటీమీటర్ మధ్యలో పడిందని మేము విన్నాం న్యూస్ లో. పాత బ్రిడ్జ్ అయితే ఇప్పుడు మనకు అక్కడికి కనబడతానే లేదు. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. మేము అదే నడిచాము. నేను పుట్టిన నుంచి సుమారుగా ఇప్పుడు నా 50 సంవత్సరాల వయసు అండి. 30 సంవత్సరాల వరకు మేము అదే ఆ బ్రిడ్జ్ నుంచి నడిచాము. ఒక 5 ఇయర్స్ గా నేను దీన్ని చూసాము. ఇది మంచిగా ఫెసిలిటీ అయిపోయిందని అనుకున్నాం. కానీ ఈ పరిస్థితిలో ఇట్లా డ్యామేజ్ కూడా అవుతుందని నేను కన్వీనియర్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి చెప్పగలుగుతున్నానండి. చాలా సఫర్ అవుతున్నాం. మొత్తం మీద ప్రజలకు మౌలిక విషయాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ తొందరగా ప్రభుత్వం వాళ్ళు స్పందించి
చేకూరుస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక సీనియర్ సిటిజన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. మీది ఏ ఊరు? మీరు ఎక్కడ బైక్ పార్క్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు? మాది దోమకొండ, వెంకటాపూర్ వెళ్ళాలి. ఇక్కడ మాది షాప్, మెడికల్ షాప్ ఉంది. 2 రోజులు ఇప్పటికి బంద్ ఉండి ఈ రోజు ఇద్దామని మాత్రం ఇక్కడ వాగు పోనిస్తలేదు పలవంచ మరి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ మెడికల్ షాప్ కి ఆ ఊరికి ఎంత దూరం వెళ్ళాలి మీరు? 35 కిలోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ వాగు దాటి మళ్ళీ అక్కడ నుంచి ఎలా వెళ్తారు? వెహికల్ తెచ్చుకున్నాము, ఇది చూడక అక్కడ ఉంది ఆల్రెడీ వెహికల్ పోనిస్తారేమని ఆటో మీద వెళ్ళాలి. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే. పలవంచ మరి ఇక్కడ బండి పెట్టి ఆటోకి వెళ్ళి ఆటోలో వెళ్ళి మళ్ళీ నైట్ రావాలి. మీ పేరేంటండి? మీరేం? శ్రీనివాస్ అండి. నేను ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ని. మంత్రపల్లి గ్రామంలో ప్రాక్టీస్ చేస్తాను. గత ఈ కురిసిన భారీ వర్షాల వల్ల ఊరు అంతా తెగిపోయినట్టు అయింది. అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ పేషెంట్స్ బాగున్నారని చెప్పి చూడడం జరిగింది. ఈ రోజు పోయి అతి కష్టం మీద నడుచుకుంటా ఈ వాగులు, చిన్న చిన్న వాగులు ఇట్లా మా విలేజ్ వాళ్ళ సహకారంతో అక్కడ పోయి వైద్యం చేసి ఇప్పుడే వస్తున్నాను. మళ్ళీ కామెడీకి వెళ్ళిపోతున్నాము. చాలా దీన స్థితిలో కొన్ని 50 ఏళ్ల కింద నాకు తెలిసి మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు 50 ఏళ్ల కింద అయిందంటే మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద అతి వృష్టి బాగా అదైంది. ఇది గవర్నమెంట్ తక్షణం చర్య చేయాలి. ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే ఈ బ్రిడ్జి కూడా మొత్తం టోటల్ ఇక్కడ అంతా కుంగిపోయింది. ఇక్కడ అంతా కింద అదులుతున్నట్టుంది. దాన్ని కూడా బాగా చేస్తే బాగుంటది. మీరే ఊరు నుంచి వస్తున్నారు? చర్చలకు వెళ్దాం అనుకున్నాము. చర్చలకు వెళ్దామని ఇక్కడ కామారెడ్డి నుంచి ఆటోలు వచ్చినాయి. అక్కడ దాకా నుంచి చౌరస్తా నుంచి ఆటోలు వెళ్ళొచ్చు కరీంనగర్ దాకా అని చెప్పారు. ఇటు వచ్చిన తర్వాత చూస్తే బ్రిడ్జ్ అదులుతుంది. ఆటో పోతలేదు, బైక్ పోతలేదు, బండి పోతలేదు. దీనిపైన నడుస్తుందుకే భయం అవుతుంది, అదులుతుంది. మళ్ళీ రిటర్న్ కామెడీకి వెళ్ళిపోతున్నాం. ఇన్స్పెక్టర్ అనిల్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఈ చుట్టుపక్కల విలేజెస్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఈ బ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఈ బ్రిడ్జ్ ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. నిన్నటిదాకా వర్షం ఉంది కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి ఉండే, మొరం పోసినా మళ్ళీ పోతుందనే ఉద్దేశంతో ఆపాల్సి వచ్చింది. ఈ ఆర్ఎండ్బి వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. వీలైనంత తొందరలో దీన్ని మరమ్మతు చేస్తున్నాం. ఇప్పుడు మేము చుట్టుపక్కల గ్రామాలకు, ముఖ్యంగా సిరిసిల్ల, కరీంనగర్ వాళ్ళకి తెలియజేసినది ఏంటనగా ఈ రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి వర్షాలు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ రూట్ లో రాకండి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి మీ ఫ్యామిలీని సేఫ్ గా ఉంచి మీరు కూడా సేఫ్ గా ఉండండి. అంతే. అది అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇక ఇక్కడ లోకల్ బిజినెస్ ఉంటారు, నిత్యావసర కూరగాయలు అవన్నీ పండించే వాళ్ళందరూ మోసుకుని వెళ్తున్నారు. సో మరి వాళ్ళకి ఆల్టర్నేట్ గా వేరే ట్రాన్స్పోర్టేషన్ గానీ అలాగే వేరే మార్గాలు ఏమైనా మీరు సూచించారా వాళ్ళకి? ఆల్టర్నేట్ మనకు వేరే అంటే బిఆర్పల్లి నుంచి ఉంటుంది. ఆ రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు మాచారెడ్డి చౌరస్తా నుంచి రెడ్డిపేట, రామారెడ్డి, ఉప్పలవాయి నుంచి కామారెడ్డి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఓన్లీ 2 వీలర్స్, కార్స్, 4 వీలర్స్ మాత్రమే, హెవీ వెహికల్స్ పోవు. ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఎవరైనా ఉంటే ఆ రూట్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ వరద ఉధృత తగ్గినాకనే ఈ బ్రిడ్జ్ ని మళ్ళీ యథావిధిగా ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి అలో చేస్తారా? సో అప్పుడు లేకపోతే ఈ బ్రిడ్జ్ ని మళ్ళీ మరమ్మతు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అది ఆర్ఎండ్బి వాళ్ళు వచ్చి వెరిఫై చేసి వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తేనే మనం చేయగలుగుతాం, అప్పటి వరకు చేయలేం. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి వీళ్ళందరినీ బ్రిడ్జ్ మీద ఉండొద్దని వాళ్ళ ప్రజల సురక్షితం కోసమే మీరు చెబుతున్నారు. ఆయన కొంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ నడక మార్గాన్ని కూడా వెళ్తున్నారు, వాళ్ళకు కూడా ఇలా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇక్కడ నడక మార్గం వెళ్ళొచ్చు, ప్రజెంట్ అయితే సేఫ్ గానే ఉన్నారు. నడక మార్గం వెళ్ళొచ్చు, అత్యవసరం ఉంటే అటు ఇక్కడికి వెహికల్స్ అరేంజ్ చేసుకుని నడక మార్గం వెళ్తున్నారు. కాబట్టి ఎవరు కూడా సెల్ఫీలు లాంటివి చేయొద్దు. వాళ్ళ అవసరం కోసం మనం ఈ మాత్రం అలౌ చేసినాము. వాళ్ళు సేఫ్టీగా వెళ్ళిపోతే బాగుంటుంది, అంతే మా రిక్వెస్ట్. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా ప్రమాదకరంగా ఉంది. ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపాము. సో వర్షం అనేది అలాగే ఈ వాగు ఉధృత తగ్గాకే పూర్తి స్థాయిలో కూడా వెహికల్స్ మూవ్మెంట్ అనేది కూడా ఆలోచిస్తామని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ సెల్ఫీలు ఎవరు దిగకూడదని, అలాగే అత్యంత ప్రమాదకరంగా ఈ వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఓన్లీ నడక మార్గాన్ని మేము అనుమతిస్తున్నామని కూడా ఇక్కడ ఇన్స్పెక్టర్ అనిల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీచరణ్, కామారెడ్డి జిల్లా.